ఎలా ఉంది పరిపాలన? సామాన్యులకు అందుబాటులో మధ్యతరగతి కుటుంబాలు బతికేలాగా ఏ ధరలు పెంచకుండా చాలా ప్రశాంతంగా ఉందండి. ఒక మధ్యతరగతి సామాన్యుడిగా చెప్తున్నాను నేను. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే నెలకోసారి కరెంటు బిల్లులు పెరగడం, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ రేట్లు విపరీతంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2-3 ఏళ్లలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి కూడా లేకుండా సామాన్యుడు ప్రశాంతంగా బతికే విధంగా ఉందండి. సామాన్యుడు చాలా ఆనందంగా ఉంటాడు. ధరలు చూస్తే ఎలా ఉన్నాయి? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెంచినాయి కాబట్టి వాటిని భరిస్తూ వస్తున్నారు జనం. అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెరిగిన దాఖలాలు లేవు. అది సామాన్య జనం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఆనందంగా వాటిని గమనించుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, అది ఇది మొన్న ధర్నా చేయటం ఎలా అనిపిస్తుంది సార్? ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు అని చెప్పిన నైతిక హక్కు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారికి, ఆయనకి కానీ ఆయన పార్టీకి కానీ నైతిక హక్కు లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన అంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే జనవరి జాబ్ క్యాలెండర్ లాంటివి కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలకి అమ్మఒడి లాంటి వాటి కానివ్వండి, పెంచుకుంటూ పోతా ఉన్న పెన్షన్ విషయంలో కానివ్వండి, దేంట్లో ఆయన సమన్యాయం ఈ రోజు ఎక్కడ చేయాల. కాబట్టి ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ విషయంలో ఆయన పోరాట నైతికత ఆయనకు లేదు, ఆయన పార్టీకి కూడా లేదు. ఒకటి, నారా లోకేష్ గారు మంత్రిగా అయిన తర్వాత విద్యాశాఖ ఆయన చేతిలో ఉండగా ఆయనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన అందుబాటులో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన మార్పులు తెస్తున్నారు. అలాగే విద్యార్థులు, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, అది కాలేజీ విద్యార్థులు కానివ్వండి, పాఠశాల విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన పోరాడతారు. ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ విషయం చూసుకుంటే నారా లోకేష్ గారు మొన్నంతో కొంతవరకు ఆయన న్యాయంగా ఆయన పూడ్చారు. ఏది ప్రభుత్వం వచ్చే సంవత్సరం కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాకీల్ని కొన్ని వేల కోట్లు, దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయల వరకు ఆయన పూడ్చడం జరిగింది. అయినా అది చాలకుండా ఇంకా మేము వెంటనే పిల్లడు పుట్టంగానే పేరు పెట్టేయాలి, బారసాలు అయిపోవాలంటే చందాన జగన్మోహన్ రెడ్డి వెంటనే రోడ్డు ఎక్కింది. దానివల్ల ఉపయోగం లేదు. పైగా వాళ్ళు ఫీజు పూరని రోడ్డు ఎక్కిన దాంట్లో కూడా మీరు ఏ ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో ఏ మూలన్నా గమనించండి, ఒక విద్యార్థి అనే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆ అవసరం లేకుండా ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తుంది విద్యార్థులు అనేవాళ్ళు. ఇవాళ ఎవరైతే ఆ ఫీజు పూర విషయంలో పోరాడారో వాళ్ళందరూ ఎవరంటే గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు, అక్కడ ఉండే పెద్ద స్థాయి మంత్రుల చేతుల నీళ్ళు తాగిన వాళ్ళు, వాళ్ళ పదవులు, వాళ్ళ పార్టీలో అనేక రకాల సౌలభ్యాలు పొందిన వాళ్ళు రోడ్డు ఎక్కారు తప్పితే విద్యార్థి అనే వాళ్ళు ఎక్కడో కూడా 13 జిల్లాలో ఏ మూల, ఏ కళాశాల ముందు, ఏ కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చినట్టు దాఖలు అయితే 100% లేదండి, సమస్య లేదండి. అంటే ఇప్పుడు వైసీపీ యువతకి ఈయన కొత్తగా డ్రెస్ తీసుకొచ్చారు కదా, దాన్ని మీకు ఎలా అనిపిస్తుంది? ఏం సార్, ఇప్పుడు గత ప్రభుత్వం విషయంలో మనం ఏది చూసుకున్నా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు కూడా ఆయన్ని కానీ, ఆయన నాన్నగారిని కానివ్వండి, ఆయన పార్టీ రంగుల్ని కానివ్వండి, ఆయన యొక్క ఫోటో కానివ్వండి, ముందుకు వచ్చే విధంగా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి రూపం ప్రతిబింబించేలా చేశాడు ఈయన. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది విద్యార్థుల యొక్క జీవితం అన్నది, విద్యా జీవితం అన్నది రాజకీయ పార్టీలకి భిన్నంగా, వ్యతిరేకంగా ఆ యొక్క రంగులను చూస్తే ఏ పార్టీ రంగు గుర్తు రాకుండా ఇది ఒక విద్యార్థి ధరించే వస్త్రాలు విధంగా ప్రతి ఒక్కరికి అనిపించే విధంగా ఆ యొక్క బట్టల రంగులు కూడా కానివ్వండి చాలా బాగున్నాయి. చాలా మంచి నిర్ణయం. నిజంగా ఆయన లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కూడా విద్యార్థి పట్ల, మరీ ముఖ్యంగా వస్త్రాల విషయంలో, పుస్తకాల విషయంలో ఆయన బొమ్మలు తొలగించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ రకంగా ఆదర్శం తీసుకొని ఆయన బొమ్మలు వేయాల్సిన అవసరం, ఆయన పార్టీ రంగులు వేయాల్సిన అవసరం ఎందుకండి? దేనికండి? ఆయన ఏం చేశారు? రాష్ట్రానికి ఏం చేశారు? అప్పులు పాలు చేసి వెళ్ళిపోయినా ఆయన్ని గుర్తు చేసుకుని ఉండాల్సిన అవసరం ఎందుకుంది? కాబట్టి వాటిని తీసేయడం అనేది నారా లోకేష్ గారు చాలా మంచి నిర్ణయం. అది అంటే గవర్నమెంట్ వచ్చి 9 నెలల రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని మీద. సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు అనుభవించడం కానివ్వండి, ఈ రోజు ఎవరో కూడా వాళ్ళలో ఏ ఒక్కరు కూడా అప్పుల విషయంలో మాట్లాడే నైతిక హక్కు కానీ, అప్పుల విషయంలో మాట్లాడేటువంటి సాహసం వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి అంధకారం వైపు నడిపించింది, ముంచేసింది వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందడిగేసి అంత అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రం నుంచి కూడా అనేక రకాలుగా ముందుకు తీసుకొచ్చే విధంగా ఆయన ఆలోచించి, అనేక రకాల పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆయన చేసి, ఆయన రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనలతో, దిశానిర్దేశాలతో ఆయన చాలా చక్కగా ముందుకెళ్తున్నాడు. అటు కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న పార్టీలు అన్నిటువంటి సహకారం తీసుకొని ఆయన చాలా చక్కటి అడుగులు ముందుకేసి తీసుకెళ్తున్న టైంలో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చేయని వాటిని ఎదుటి చేస్తున్నప్పుడు మరి రాళ్ళకి తప్పదు కదా సార్. వాళ్ళు ఆ రకంగా ఆ చందాన్ని పోతున్నారు తప్పితే వాళ్ళ మాటలు అనేది శూన్యం, వాటి వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి మాట్లాడే ముందు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, ప్రస్తుతం జరిగిన అభివృద్ధి గురించి కానివ్వండి, ప్రజలు పొందుతున్న ఫలాల గురించి కానివ్వండి, వాళ్ళకు వంకలు పెట్టడానికి కానీ నైతిక హక్కు ఏ రకంగా కూడా వాళ్ళకి లేదు సార్. నిధులు తీసుకురావడం సార్, ఈ రోజు రాష్ట్రానికి మరీ ముఖ్యంగా అమరావతికి నిధులు రావడం అనేది ఒకటే కాదు, అసలు అమరావతిని
అంచెలంచెల అభివృద్ధి కాకుండా ఒకే రకంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లిపోయేటువంటి విధానమైన ఆలోచనలో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకురావన్నది రాష్ట్ర ప్రజానీకం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. రాజధాని అనేది మన రాష్ట్రానికి ఒక తల లాంటిది. ఆ తలని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ తల మీద కుర్చీ చేసుకుని ఆ తలని మొన్నటి దాకా తొక్కి వదిలిపెట్టి దాన్ని నాశనం చేసి అమరావతికి సంబంధించినటువంటి నిధులను కానివ్వండి, ఆస్తులను కానివ్వండి, వాటిని పూర్తిగా వాళ్ళ పార్టీ కేడర్ మొత్తం వాడుకునే విధంగా దుర్వినియోగం చేసి ఆ అమరావతి రాజ్యాన్ని నాశనం చేస్తే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే ఇక రాజధాని అమరావతి అనేది ఇక మనకి కళ కాదు, కళ్ళే, ఇక అది జరగని పని అనుకున్నారు. కానీ ఇటువంటి దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి చక్కగా కూటమి ప్రభుత్వానికి అధికారం చేపట్టి ఆ అధికారం చేపట్టిన వెంటనే అమరావతికి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఎవరైనా సరే ముక్త కంఠంతో, సామాన్య ప్రజలైన కానివ్వండి, ఎవరైనా సరే ముక్త కంఠంతో ఉపయోగించు వాళ్ళ ఈరోజు వైసీపీ కేడర్ కూడా ఎలా ఉందంటే వాళ్ళైనా సరే ఆ విషయాన్ని ముక్త కంఠంతో ఒప్పుకోవాల్సింది తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అమరావతి కోసం ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆయన పెట్టిన బడ్జెట్ లో చూడండి, మీరు గమనిస్తే ఫస్ట్ మొట్టమొదటి బడ్జెట్ లో ఆయన అమరావతికి 5,000 కోట్లు కేటాయించి బియ్యం సంచుల కోసం 750 కోట్లు కేటాయించి ఆ సంచుల కాంట్రాక్ట్ ఇచ్చిన ఎవరామె భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు చెప్పారు. అంటే రాజధానిని ఆయన ఎంత చిన్న చూపు తీశాడండి. అటువంటి దిక్కుమాల పరిపాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రజల ముందు విముక్తి కలిగించి అమరావతికి అన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహించింది ఈ ప్రజలే. అలాగే ఆయన కూడా ఆ రకంగా ఆలోచించడం అన్నది కూడా రానున్న తరాలు కూడా చాలా ఆనందపడాల్సిన విషయం అండి. ఇది అమరావతి ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అమరావతి ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతం, ఆఖరికి మా బెజవాడ లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా డెవలప్మెంట్ అనేది మాకు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూర్చే అన్న ఆలోచన మాకు ఆనందం కలిగిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఇప్పుడు గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా నాకు తెలిసినంత వరకు మాటలు చెప్పడైనా చెప్పాడంటే చేసే విధంగానే ఆయన వెళ్తాడు. గతంలో అనేక రకాలైనటువంటి పథకాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఆయన తెచ్చిన వాటి మీద లబ్ధి పొందే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన సాగింది తప్పితే జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ పెట్టి లేదా సొంతంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి సొంతంగా ఏదైనా పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచించి ఆయన చేసింది అనేది ఇది గమనిస్తే ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమైపోద్ది. ఆఖరికి వైసీపీ కేడర్ కూడా దీన్ని ఒప్పుకుంటారు, అందులో సమస్య లేదు. ఈ రోజు ఆయన ప్రభుత్వం కూలిపోయే ముందు ఒక 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పి విశాఖపట్నం ఏదో అడవాడు చేశారు తప్పితే వాళ్ళ పార్టీ కేడర్కి ఆ గంజాయి బెచ్కి సూట్లు వేసి తీసుకెళ్లి అడవాడు చేశారు తప్పితే ఈ రోజు ఆ 13 లక్షల కోట్లు నిజంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టించి రాష్ట్రానికి ఈ దిక్కుమాల పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆయన అప్పులు పాలు చేసేసి ఆయన అంత దారుణంగా నాశనం చేసిన ఈ దిక్కుమాల పరిణామంలో నిజంగా అంత పెద్ద పెట్టుబడి పెట్టి ఆకర్షించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఒక ఆంధ్రుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. సామాన్య ప్రజల ఆనందం కూడా మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది సార్.